హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సేమియా ఉప్మా చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, జీడిపప్పు, నెయ్యి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. సేమియా వేయించుకోవడానికి సరిపడా. ఈ నెయ్యి కాగిన తర్వాత సేమియా వేయించేసుకోవాలండి. సేమియా వేగేలోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసేసుకుందాము. సేమియా వేగిపోయిందండి, తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దినుసులు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, ఈ తిరగమాతలో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నానండి. ఇవి బాగా వేగాలి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సేమియా ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. 1 కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్ పడతాయండి. నాకు అన్నీ అందాజుగా చేసుకోవడం అలవాటు అండి. మీకోసమే కొలతలు చెప్తున్నాను. నేను కూడా కొలతలతో ఇప్పుడే నేర్చుకోవాల్సి వస్తుందండి మీకు చెప్పడం కోసం. ఈ వాటర్ కాగిన తర్వాత సేమియా వేసేసుకుందాం. పైన చిన్న పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేయించేసుకుందాము. ఇలా జీడిపప్పు మాత్రం వేయించేసుకుందామండి. రోజు ఇన్ని జీడిపప్పు వేసుకుని ఇలా అన్నీ తినేస్తున్నాం అనుకున్నారండి. మేము డైలీ రాగి దోశ లేదా జొన్న దోశ వేసుకుంటాం ఎక్కువ. అప్పుడప్పుడు ఇడ్లీలు, మామూలు దోశలు ఉంటాయి. ఈ మీ వీడియోల కోసమే చేస్తున్నానండి, మీకు చూపించాలి కదా మరి. జీడిపప్పు వేయించేసేసుకుని పక్కన ఉంచుకుందాం. ఈలోపు వాటర్ కాగుతున్నాయండి. వాటర్ కాగిపోయినాయండి. ఇలా వాటర్ ఉడికేటప్పుడు మనం వేయించి ఉంచుకున్న సేమియాను కూడా వేసేసుకుందాం. ఇలా వాటర్లో సేమియా వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకుందాం.
ఇంతేనండి, జీడిపప్పుతో సేమియా ఉప్మా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.